లోన్ యాప్లతో జాగ్రత్తగా ఉండాలని ఏపీ హోంశాఖ మంత్రి అనిత ప్రజలకు సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన కోసం విజయవాడలో వాక్థాన్ నిర్వహించారు. 4 నెలల్లోనే దేశవ్యాప్తంగా 1730 కోట్ల విలువైన సైబర్ నేరాలు జరిగాయని తెలిపారు. 16 రకాల సైబర్ మోసాలపై అవగాహన, ఫిర్యాదుల కోసం రూపొందించిన యాప్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ దేశంలో 24% వరకు సైబర్ నేరాలు పెరిగాయని తెలిపారు. నిత్య జీవితంలో వినియోగించే అనేక యాప్ల ద్వారా మోసాలు జరుగుతున్నాయని, అనేక సామాజిక మాధ్యమాలు యాప్లకు పౌరులు అందిస్తున్న వ్యక్తిగత సమాచారమే ఈ మోసాలకు కారణమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లోన్ యాప్లు, హనీ ట్రాప్, ఇతర యాప్ల ఊబిలో పడి పలువురు ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారని తెలిపారు. ఈ నేరాల నియంత్రణకు రాష్ట్ర స్థాయిలో సైబర్ సమన్వయ బృందం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి జిల్లాలోనూ సైబర్ సెల్ చురుగ్గా పనిచేయాలని ఆదేశించారు. మీ ఫ్రెండ్స్ లో, మీ ఫ్యామిలీలో అండ్ అలాగే మీ ఏరియా, మీ సరౌండింగ్స్ లో కూడా ఇక్కడ మనం అంటే ఈవెన్ నేను మా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు, పిల్లలందరూ చాలా అలవాటు ఏంటంటే జస్ట్ ఈ ఫింగర్స్ ఇలా పెట్టి క్లిక్ చేసుకుంటారు. ఈవెన్ మన ఫింగర్ ప్రింట్ సంబంధించిన దీని రేఖల్ని కూడా వాళ్ళ ఐడెంటిఫికేషన్ చేసుకున్నంత జూమ్ చేసి దాని నుంచి కూడా మన తాలూకా మొత్తం బయోడేటాని అంతటిని పక్కకు తీసే పరిస్థితి. అంటే ఇది చెప్పుకోవడానికో వినడానికో కొంచెం జోయల్గా ఉండొచ్చు, అవునా ఇంతలాగా చేస్తున్నారా అని అనుకోవచ్చు, కానీ దీని ఇంపాక్ట్ ఎంత పడుతుందంటే మీలాంటి చిన్న చిన్న పిల్లలు సూసైడ్లు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. మా దగ్గరికి చాలా కేసెస్ వస్తాయి. అమ్మాయిల ఫోటోలు ఒకసారి ఫేస్బుక్లోనే ఎక్కడో ఒకసారి మీరు అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫొటోస్ని మార్ఫింగ్ చేస్తారు. మీరు కనుక వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోయినా, వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అబ్యూస్ చేసినా బయటకు కూడా చెప్పుకోలేక, ఆఖరికి ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేక, ఫ్రెండ్స్తో చెప్పుకోలేక, ఎక్కడ అవమానపడతారో, ఎక్కడ మమ్మల్ని తక్కువగా చూస్తారో అని భయపడి సూసైడ్లు చేసుకునే పరిస్థితి కూడా చాలా కేసెస్ మేము చూసాం. ఇప్పుడు ఇందాక సిపి గారు చెప్పారు, దగ్గర పర్ డే మాకు తెలిసి ఒక 5 to 6 కేసెస్ వస్తాయండి, అంటే ఒక విజయవాడ పరిధిలో. అటువంటిది స్టేట్ లెవెల్లో ఎన్నో వస్తాయో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ముఖ్యంగా ఈ పిల్లలందరూ కూడా చదువుకునేటప్పుడు 5,000, 10,000 అవసరం అయ్యి ఈ లోన్ యాప్స్లోకి వెళ్తారు. ఈ లోన్ యాప్స్లోకి వెళ్ళి వాళ్ళు తీసుకొని ఒక చిన్న ఇన్స్టెంట్ డబ్బులు అంటారు. మాకు వస్తుంటాయి మెసేజ్లు, నాకు మొన్న ఎవడో పెట్టాడు 50 లక్షలు ఇన్స్టెంట్ లోన్ మీకు శాంక్షన్ చేశానని. అంటే వాళ్ళు ఇన్స్టెంట్ లోన్స్ అని చెప్పి మీ దగ్గర నుంచి మీరేం చేస్తారు, డబ్బులు ఉండవు, అమ్మ వాళ్ళని అడగాలంటే భయమో, లేకపోతే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో అని బాధో ఏంటో, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనం ఈజీగా కట్టేద్దాంలే తర్వాత అని ఒక 10,000 20,000, ఎక్కువ కూడా కాదు మీరు తీసుకునేది, ఒక 10,000 20,000. అలాంటిది కూడా తిరిగి రీపేమెంట్ విషయంలో మీరు కడుతూనే ఉంటారు, కానీ ఆ డబ్బులు మాత్రం తీరు. ఆ 10,000కి 30,000 కడతారు, 40,000 కడతారు, కానీ ఆ అప్పు మాత్రం తీరదు. డెఫినెట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఈవెన్ ఒక క్లిక్, నిన్న మా వాళ్ళు చూపిస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఒక క్లిక్ మీ కాంటాక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి. మీ తాలూకా పేరెంట్స్కో, మీ తాలూకా రిలేటివ్స్కో వాళ్ళందరికీ కూడా మీ ఫొటోస్ మాఫ్ చేసి పెడతామని చెప్పి ఒక బీటెక్ స్టూడెంట్, ఒక అమ్మాయి నా దగ్గరికి, ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది వైజాగ్లో లాస్ట్ ఒక 2 years బ్యాక్. ఏంటంటే ఇదే సిచ్యువేషన్. అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు అలా బెదిరించి మేము దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం కానీ, మీ పేరెంట్స్ని బెదిరించి ఆ డబ్బులు తీసుకోవటం కానీ, ఇది ఒక క్రైమ్ విపరీతంగా పెరిగింది. ఇలాంటివనే కాకుండా హనీ ట్రాప్స్, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతోంది. నేనేమంటానంటే ఈ రోజు మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు. ఈ ఇనిషియేషన్ అనేది ఏదో మనం కూర్చొని ఒక అవేర్నెస్ క్రియేట్ చేసాము, ఒక యాప్ క్రియేట్ చేసాము అన్నది కాకుండా, ఒక వాక్ మనం పెట్టామన్నది కాకుండా, వాట్ ఎవర్ ఇట్స్, మనం ఇప్పుడు సైబర్ సోల్జర్స్ అనేది మనం రెడీ చేసుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.